మహానుభావులకు అటువంటి దొరుకుతుంది. కుటుంబీకులకు కూడా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ, వారు ఎందరికో మార్గదర్శకులు, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పారు. తర్వాత నిల్చుంటారంటే చిన్న పిల్లాడుగా మేము, ఎందుకంటే దగ్గర నుండి చూసినటువంటి ఎవరిని కూడా మనసు బాధ పెట్టే వ్యక్తి కాదు. చిన్న పిల్లాడు కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాడు. పెద్ద రామకృష్ణ, అతను ఇప్పుడు యుఎస్ఏలో సెటిల్ అయ్యాడు. అలాగే ఇద్దరు కుమార్తెలు, శారదక్క నిజామాబాద్లో, కవితక్క, కరుణక్క హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. వెల్ సెటిల్డ్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు కూడా. అలాగే మన రామకృష్ణ వారి తండ్రి అంజయ్ సార్ గారు మన గ్రామానికి, ముక్కల్ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానంలో ఉన్నాము ప్రస్తుతం మనము. ఇక్కడ సాయిబాబా టెంపుల్ విగ్రహము, అప్పుడు మా గ్రామస్తులందరం ఇక్కడ టెంపుల్ ఆర్గనైజ్ చేసే టైంలో దీనికి ఫండింగ్ ఎలా అనుకున్న గ్రామస్తులు చర్చించే టైంలో నేను వస్తాను, నేను ఇస్తాను, సాయిబాబా విగ్రహాన్ని నేను స్పాన్సర్ చేస్తానని ముందుకు రావడంతో గ్రామస్తులందరం ఈ టెంపుల్ నిర్వహించుకోవడం జరిగింది. ఆ టెంపుల్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కనబడ్డటువంటి కళ్యాణ మండపము అమ్మగారి పేరు మీద, శ్యామల అలా భార్య అయినటువంటి అమ్మగారి పేరు మీద మన ముక్కల్ గ్రామస్తులకు ఇక్కడ ఎప్పుడు శివరాత్రికి కానీ జాతరలు జరిగితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుండే, వర్షానికి కానీ ఎండలకు కానీ. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇది కూడా గ్రామస్తులకు ఉపయోగపడుతుంది, మనం చేద్దామని ముందుకొచ్చి గ్రామస్తులందరినీ ఏకతాటిపై తెచ్చి తన వంతు సహాయం మొత్తం షెడ్డుకు అయ్యే ఖర్చులన్నీ నేను ఉన్నానని భరించి వాళ్ళ కుమారుడితో మాట్లాడి ఈ షెడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఇది హనుమాన్ విగ్రహం, ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని కూడా ఆయన ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే గ్రామంలో ఎందరికో శిశు మందిర్ పిల్లలకైతేనేమి గత 20 సంవత్సరాల నుంచి, అలాగే ఈ కేజీబీబీ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ చాలా పేదరిక అమ్మాయిలు ఉంటారు. అక్కడ వాళ్ళని చూసి అలా పరిస్థితులను చూసి చలించిపోయి ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏదున్నా కానీ ఆ స్కూల్కి వెళ్ళి ఆయన బర్త్డే గిఫ్ట్గా మరి స్వతహాగా తన సొంత మనుషులకు అక్కడ పిల్లలు విన్నర్స్ అంటే మెరిట్ స్టూడెంట్లకు కూడా తన వంతు పిల్లలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉంటున్నాడు. అలాగే స్పోర్ట్స్ రూట్లో అయితే తీసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేను కబడ్డీ గురించి కానీ ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి కానీ చెప్పగానే తన వంతు సహాయం గ్రామస్తులందరం కలిసి ఆర్గనైజ్ చేస్తున్న సందర్భంలో తన వంతు సహాయం ఖచ్చితంగా తన కేటాయించి ఒక ఇండోర్ స్టేడియం అయితే నేను ఉన్నాగా మీరు భయపడకండి అని ఫస్ట్ ఒక 1 lakh rupees ఇచ్చి ఆ స్టేడియంని మొగ్గు పోసి ప్రారంభించడం జరిగింది. దాన్ని దయానంద్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తను 15 లక్షలతో దాన్ని విలేజ్ వాళ్ళ నాయకుల సహకారంతో మేము దాన్ని ఇండోర్ స్టేడియాన్ని నిర్మించుకోవడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ స్కూల్ భవనం అని అదే గ్రౌండ్లో ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. దానికి ఎవరు ముందుకు రాకుండా నేను ఉన్నాను గంగాధర్, భయపడకండి, మనం దాన్ని గడదాం, ఊర్లో పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ గ్రౌండ్లో పిల్లలకైతే నేను ఎప్పుడైనా క్యాంపులు చేసినా కానీ వేరే ఎవరిలో వచ్చినా కానీ ఇక్కడ మన గ్రామంలో పనిచేస్తానని దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో ఆ సార్ యొక్క పాత్ర ఏ చిన్న కార్యక్రమాన్ని చేసినా కానీ గ్రామంలో నేను ఉన్నానని ముందుకొచ్చి ఇటు కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామానికి ఎంతో చేదురువాదులుగా నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ సాయిబాబా పారాయణమైనా సరే